నమస్కారం, డిన్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నారని ఆగ్రహం. సీఎం జగన్పై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇస్తుందని మండిపడ్డ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రజలందరూ చంద్రబాబు కుట్రని నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన కేశినేని శ్వేత. కోవిడ్ కష్టకాలంలో కూడా నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలబడ్డారని వెల్లడి. అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మరోసారి మోసగించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సంక్షేమ పాలన అందించిన జగన్కు 175 సీట్లలో విజయం సాధించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 58వ డివిజన్ పరిధిలోని సింగనగర్ కృష్ణ హోటల్ సెంటర్లో పర్యటించారు. డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు రావడంలో ఏమాత్రం డోకా లేదన్నారు. కొందరు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, కానీ జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజలు అపార విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి మళ్లీ ప్రజలను మోసగించేందుకే వస్తున్నారన్నారు. టీడీపీ మేనిఫెస్టోను కూటమిలో ఉన్న బీజేపీ సైతం నమ్మలేదని ఆయన వివరించారు. ప్రజలంతా జగన్ వెంటే నడుస్తున్నారని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్లో మా డిప్యూటీ మేయర్ గారి డివిజన్లో గడప గడపకి ప్రచారం కార్యక్రమం ఈరోజు తిరగడం జరుగుతుంది. ఈరోజు చూశారు మీరే, ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు వచ్చేదానికి ఫ్యాన్ గుర్తు కోటేయాలని చెప్పి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెన్స్గా ఎప్పుడైనా సరే 175 అని చెప్పి అంటారని చెప్పని చాలామంది గుసగుసలు ఆడుకున్నారు. కానీ 175 గ్యారంటీ అనేది ఇప్పుడు ప్రజల యొక్క స్పందన చూస్తే అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే మా సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీతో నన్ను కానీ ఎంపీగా కేశినేని నాని గారిని కానీ మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఏమ్మా ఎవరికి వేస్తావు అంటే మా మనోడికి వేస్తానయ్యా, నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తానయ్యా అని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు మాయ మాటలు చెప్పేవాడు తప్ప ఎప్పుడు మంచి చేసే వ్యక్తి కాదు. 2014 నుంచి 19 వరకు విభజించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ రోజు ముందు మేనిఫెస్టో ఎంత పెద్ద మేనిఫెస్టో పెట్టారండి. మళ్ళీ ఆ మేనిఫెస్టోని మళ్ళీ పెట్టి దాంట్లో మా పథకాలు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కూడా దాంట్లో కాపీ కొట్టి మళ్ళీ మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టోని చివరికి వాళ్ళ కూటమిలో ఉన్న బీజేపీని వ్యతిరేకించింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి చంద్రబాబు గారి యొక్క నమ్మకం. అదే మా భవిష్యత్తు గ్యారంటీ ఏదో అని చెప్పి అన్నాడు కదా, ఈ మధ్యకాలంలో భవిష్యత్ షూరిటీ అన్నాడు కదా, ఆ బాబు షూరిటీ ఏదో చెప్పుకొచ్చాడు. అతనికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు జలకిచ్చారు. ఎందుకంటే అతను పెట్టిన మేనిఫెస్టోని వాళ్ళు కూడా నమ్మట్లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు 58వ డివిజన్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మన వెల్లంపల్లి శ్రీను గారు ఆధ్వర్యంలో మరి ప్రతి గుమ్మానికి వెళ్తా ఉన్నాం ఓటు అడగడానికి. చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే మేము చేసినటువంటి పథకాలు కానివ్వండి, మేము ఇచ్చినటువంటి చూపించినటువంటి అభివృద్ధి మాకు ఎజెండా. ఎందుకంటే ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, మనకి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం పనిచేస్తూ ఉన్నాము, ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలనేటువంటి ఎజెండాతోనే ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్ గారికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీను గారికి, అలాగే ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని గారికి. ఎందుకంటే ప్రజలకు ఓటు అడగేటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి లేదని అయితే నేను ఖరాఖండిగా చెప్పగలను. ఎందుకంటే ఓటు కావాలి కానీ ప్రజలు మాత్రం వద్దనేటువంటిది గత పాలకులు ఎలా అయితే నిర్లక్ష్యంగా చేసి వెళ్ళిపోయారో మరి దాన్ని ఉన్నటువంటి అభ్యర్థి నేను ఒకటే అడుగుతా ఉన్నా. కరోనా వచ్చి విలవల్లాడిపోతూ ఉంటే నువ్వు విజయవాడ నగరాన్ని పట్టించుకోకుండా, సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ పట్టించుకోకుండా ఇవాళ మళ్ళీ ఓట్లకు వచ్చేప్పటికి ఓటు కావాలని ఇళ్ళు తిరుగుతూ ఉన్నావు. అంటే ప్రజలకి మేలు చేయాలనేటువంటి అవసరం నీకు లేదు, ఓటు మాత్రమే కావాలనేటువంటి దానిలో నీ పరిపాలన ఉందని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కూడా మేము నేరుగా ఇచ్చాం. వాలంటీర్లు నిజంగా మీరు ఏం చేస్తున్నారండి? నిన్న నువ్వేం మాట్లాడావయ్యా?
వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను మొత్తం కూడా రద్దు చేస్తానంటావు. నాడు నేడు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలని, ప్రజలను మాయ చేసి మభ్యపెట్టాలంటే కుదరదని వ్యాఖ్యానించారు. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి పటమట ఈసేవ రోడ్, ఎన్ఎస్ఎం స్కూల్, శాంతినగర్, చరిత్ర స్కూల్ రోడ్ ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాడు నేడు ద్వారా 14వ డివిజన్లోని స్కూల్ని ₹1,00,00,000తో అభివృద్ధి చేశామని, 10వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకు ఈ డివిజన్కి రావడం ఇందుకు నిదర్శనమన్నారు. 50 కోట్లతో పథకాలు ఈ డివిజన్కి అందించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియాకి సిగ్గుండాలన్నారు. ప్రజలను మాయ చేసి మభ్యపెట్టాలంటే కుదరదని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సోదరులు డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారి ఆధ్వర్యంలో 14 డివిజన్ ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపాటి వెంకటేశ్వరరావు గారు, అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, నగర సేవాదళ చైర్మన్ ఇంకోటి రమేష్ గారు, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, అదేవిధంగా రంపా వెంకటరావు గారు కానివ్వండి, అదేవిధంగా ఊకో శేషగిరిరావు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు రామాయణ సాంబయ్య గారు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు 14వ డివిజన్ ఏదైతే దాదాపుగా ఒక 5 సంవత్సరాల కాలంలో అతి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రాంతంలో జీడీఈటీ స్కూల్ ఏదైతే గోవిందరాజు స్కూల్ ఉందో నాడు నేడు ద్వారా ₹1,00,00,000తో ఈరోజు దాంట్లో కార్యక్రమాలు చేసి పిల్లలకి చదువుకునే ఒక మంచి అవకాశం కల్పించి వాతావరణం మార్చి ఇంగ్లీష్ మీడియం చేపట్టి, అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వల్ల గతంలో ఆ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే 100కి 100% పాస్ పర్సెంటేజ్ ఉండేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా అందులో చదువుకుంటున్న విద్యార్థి రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించింది 10th క్లాస్. ఈ గొప్పతనం అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు పిల్లలకి మంచి చదువు అందించే విధంగా స్కూల్స్ వాతావరణం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తల్లిదండ్రులందరూ గారు ఎంత సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇదే 14 డివిజన్లో దాదాపుగా ₹8 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ శివాలయం రోడ్డు కానివ్వండి, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ కానివ్వండి, దర్శిపేటలో ఓపెన్ జిమ్ కానివ్వండి, అదేవిధంగా పుట్టిరోజులో రోడ్లు వేపిస్తాం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు. అదేవిధంగా ₹50 కోట్లతో నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. వాటర్ లైన్ ₹1,00,00,000తో వాటర్ లైన్ ఏర్పాటు చేయించాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిగా చెప్పాం. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద ఒక అబద్ధ ప్రచారం. ఎందుకు ఆ ప్రచారాలు? ఈరోజు కొన్ని వార్తాపత్రికలు అయితే తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ కన్నా దారుణం అయిపోయింది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బొమ్మలేసి ఇదేసి అంటే ఈ సమాజానికి ఏమి ఇది చేస్తున్నారు? ఈరోజు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా
మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక అసమర్థత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మేము చేసిన కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? చేశారా? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? మేము చేసిన అభివృద్ధి ఆయన చేయగలిగారా? ఏది గారు చేయకుండా కేవలం కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజానికాన్ని మాయ చేసి మభ్యపెట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు. 14 డివిజన్లు గల ఈ యొక్క డివిజన్లో మంచి మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్న చెప్పి సెలవు తీసుకుంటాం. కోవిడ్ కష్టకాలంలో కూడా నవరత్నాలు ప్రజలను ఆదుకున్నాయని మాజీ కార్పొరేటర్ కేశినేని శ్వేత తెలిపారు. పేదలను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని, పేద ప్రజలు జగనన్న ప్రభుత్వమే కావాలని చెబుతున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా, అభిమానంగా ప్రచారం చేసిన తమను ఎంతగానో ఆదరిస్తున్నారని, జగనన్న ఇచ్చిన పథకాలు తమ జీవితాలు బాగు చేసేయని, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రుణం తీర్చుకుంటామని చెప్తున్నారని, వైసీపీ విజయం తథ్యమని కేశినేని శ్వేత తెలిపారు. 51వ డివిజన్లో కొండ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో పాల్గొన్న శ్యామల మాట్లాడుతూ కేశినేని నాని అనేక సేవా కార్యక్రమాలు చేశారని, నాని హ్యాట్రిక్ సాధిస్తారని, వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. కార్పొరేటర్ రాజేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించే స్థానికత ఉన్న అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనతో పాటు ఈరోజు స్వచ్ఛందంగా జగనన్న మీద అభిమానంతో, వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో మన రినౌండ్ యాక్ట్రెస్ ఇంకా యాంకర్ శ్యామల గారు కూడా రావడం జరిగింది. మాకందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ చాలా వరకు కూడా అందరూ శ్యామల మేడం బయటకు వచ్చి మరి ఆమెతో సెల్ఫీలు దిగుతూ జగనన్నకే ఓటేస్తాము తప్పకుండా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు మా జగన్ బిడ్డని గెలిపించుకుంటాం, మా జగన్ మామని గెలిపించుకుంటాం, మా జగన్ అన్నని గెలిపించుకుంటాం అనుకుంటూ సొంత ఇంటి బిడ్డలాగా జగనన్నని చూసుకుంటున్నారు. అదంతా కూడా ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదింట్లో కూడా ఆయన అమ్మఒడి ద్వారా, చేయూత ద్వారా, అలాగే పెన్షన్ల ద్వారా, నవరత్నాలు అన్ని రకాలుగా కూడా ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ ఉన్నా కానీ 2 సంవత్సరాలు ఆయన టర్మ్లో 7% పావర్టీ అనేది తగ్గించడం జరిగింది. నిజంగా పేదవాళ్ళని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాగే చూసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల భవిష్యత్తు కోసం నాడు నేడు ద్వారా 55,000 స్కూల్స్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ మన పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్లో మాతో మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. కేశినేని నాని గారు ఈ ప్రాంతానికి ఒక పెద్ద కొడుకులాగా విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే పుట్టి పెరిగి పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఇక్కడ కేశినేని భవన్ ద్వారా ఎన్నలేని సేవలు అనేది అందించడం జరిగింది. అలాగే మన విజయవాడ రూపురేఖలు మార్చడం కోసం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది అన్ని రకాలుగా కూడా మౌలిక వసతులు అనేది అందించడం జరిగింది. కలకత్తా ఫ్లైఓవర్ అసాధ్యమైన పని కూడా ఆయన సాధ్యం చేసి చూపించారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, నందిగామ బైపాస్, ఎయిర్పోర్టు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ రకంగా ఏ నగరంలో చూడని అభివృద్ధి అనేది మన విజయవాడ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో చూసాము. నానిగారి నాయకత్వంలో విజయవాడ ఎంత అభివృద్ధి చెందిందో గత 10 ఏళ్ళ అయితే గత 2 సార్లు అంటే టీడీపీ నుండి 2 సార్లుగా ఎంపీగా గెలిచినటువంటి మన కేశినేని నాని గారు జగనన్న కోసం ఇటు వచ్చారు అంటే ఒకసారి ఆలోచించాలి మనందరం కూడా. విజయవాడ అభివృద్ధి మాత్రమే ఆయన లక్ష్యం, విజయవాడ ప్రజల సంతోషమే ఆయన లక్ష్యం. ఈ విజయవాడ ప్రాంతం కోసం ఆయన ఇప్పటికే చాలా చేస్తున్నారు. టాటా గ్రూప్ నాకు తెలిసి వాళ్ళ సౌజన్యంతో కూడా విజయవాడ ప్రాంతంలో చాలా 265 విలేజెస్ అడాప్ట్ చేసుకుని వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ మేము తిరుగుతుంటే ఉదయం నుంచి కార్పొరేటర్ రాజేష్ గారితో పాటు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు మా ఇంటికి పెన్షన్ వచ్చింది, మా ఇంటికి లైట్లు వచ్చాయి, మాకు ఇక్కడ రోడ్డు బాగు చేశారు, మాకు నీళ్లు బాగున్నాయి, ఇక్కడ జగనన్న వచ్చిన తర్వాత ఇంటికి తెచ్చిస్తున్నారు అని ఒక పెద్ద ఆయన చెప్పడం నేను విన్నాను. ఇవాళ ఆయన కంటి చూపు కూడా సరిగ్గా లేదు. ఆయన చాలా ఆనందంగా చెప్పుకుంటున్నారు. మేము తిరగక్కర్లేకుండా మా ఇంటికే వస్తున్నాయమ్మా అన్ని, ఈ ప్రభుత్వం మాకు మళ్ళీ కావాలి అంటూ చెప్తున్నారండి. సో ఇలాంటి మనం
ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలి, ప్రజల ఓటు. ఎందుకంటే విజయవాడలోని అన్నదమ్ముల పోటీ అని మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే ఇది అబద్ధాల హామీకి నవరత్నాలకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ పోటీలో ఖచ్చితంగా మనం జగనన్నను గెలిపించుకోవాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా మా ఓటు కేసీఆర్ నాని గారికి అలాగే ఆసిఫ్ గారికి వేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరొకసారి విజయవాడ ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఇంకా అభివృద్ధి చెందేటువంటి ప్రభుత్వం. ఎందుకంటే కొండపైన అమ్మవారి ఆశీస్సులు జగనన్నపై ఉంటాయి అని అనుకుంటున్నాను. ఇక్కడ మీ ప్రజలందరి దీవెనలు కూడా కలిస్తే కేసీఆర్ నాని గారి కుటుంబం అంతా ఇంకా ఇంకా పెద్దదవ్వాలి, జగనన్న కుటుంబం ఇంకా పెద్దదవ్వాలి. మీరు అందరూ కలిసి జగనన్నను గెలిపించాలి. జై జగన్. అసలు ఎమ్మెల్యే ఉండాలి కదా. ఇక్కడ 22 ఆఫీసుల్లో ఎమ్మెల్యే లేకుండా ఉపయోగం ఏంటి? ఎవరికన్నా ఆరోగ్యరీత్యా ఇబ్బంది కలిగింది, ఎల్ఓసి కావాలి, లెటర్ ఆఫ్ గేట్ అనేది. అప్పుడు ఆయన దగ్గరికి ఢిల్లీకి వెళ్ళాలా, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళాలా, లేదా మద్రాస్కి వెళ్ళాలా? ఆయన ఉన్న చోటల్లా ఫ్లైట్లు వేసుకొని తిరిగే స్థాయి మాది కాదు. ఇక్కడ ఉండేదంతా కూడా చిన్న స్థాయి ప్రజలు. అది తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఆసిఫ్ గారు ఆయన లోకల్, అందుకనే ఖచ్చితంగా లోకల్కి వేస్తారు. దమ్ము ధైర్యం ఉన్న ఒకే ఒక మగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్న చందంగా నేడు వైసీపీ ఉందని, దీనిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు తమపై ఆరోపణలు చేస్తూ దుర్భాషలకు దిగారని పశ్చిమ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి విమర్శించారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు విజ్ఞతతో మంచి సంస్కృతితో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భవానీపురం సితారా జంక్షన్ సితారా ఫంక్షన్ హాల్ నందు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త అమ్మిశెట్టి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వందలాది మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు. వారికి అమ్మిశెట్టి వాసు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఏ కూటమి బీజేపీ పశ్చిమ అభ్యర్థి సృజనా చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన నాయకుడని, మంచి కోసం పోరాటం చేసే తత్వం ఆయన సొంతమని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాదన్న నిజాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు కూటమి నాయకులపై అభ్యర్థులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని, ఇలా చేయడం నీచమైన సంస్కృతి అని, కూటమి అభ్యర్థులు నాయకులు ఆదర్శవంతంగా మంచి సంస్కృతితో పనిచేస్తున్నామని సృజనా చౌదరి వివరించారు. కార్యకర్తలు పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. పశ్చిమలో కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన అని పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు జన సైనికులు బీజేపీ అభ్యర్థి చౌదరిని గెలిపించాలని అన్నారు. వైసీపీ నుండి వందలాది మంది యువత జనసేనలోకి వచ్చారని, వారందరూ సృజనా చౌదరి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, ఎల్లపు రవి, ప్రసాద్, ఆర్ గోపి, వి వెంకట్, వి దుర్గారావు, కె దుర్గారావు, సాయి తేజ కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అనేక పార్కులకి, అనేక అపార్ట్మెంట్లకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అరాచక పాలన ఎంత త్వరగా పోవాలి, 11వ తేదీ ఎప్పుడు రావాలి అని వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ వర్గాన్ని వదల, దాంతోపాటు ఆ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తండోపతండాలుగా 3 పార్టీల్లోకి చేరుతూ ఉన్నారు. వారి రేషన్స్ ప్రకారం కొంతమంది భారతీయ జనతా పార్టీలో, కొంతమంది టీడీపీలో, కొంతమంది జనసేనలో. ప్రస్తుతానికి సుమారుగా 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరితే దానికి మద్దతుగా నన్ను అమ్మిశెట్టి వాసు గారు ఇన్వైట్ చేస్తే నేను బేగ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. యంగ్స్టర్స్, యువతరం చాలా ఉత్తేజంగా ఉన్నారు. వాళ్ళ సత్తా ఏంటి అనేది చేసి చూపెడతారు. 13వ తేదీన ఎలక్షన్ రోజునే తెలిసిపోతుంది. ఆ తర్వాత జూన్ 4న బ్యాలెట్ బాక్సులు బద్దలవడం ఖాయం, అందులో అనుమానమే లేదు. వాళ్ళు ఏమీ తోచక ఈ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్, అది టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. ఆ యాక్ట్ ఎంత దారుణమైన యాక్ట్ అంటే మన జేబులో డబ్బులు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి వాడాలి అన్నట్లుగా ఉంది. అనాదిగా వస్తున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి, అంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాకరణం చేశారు. ఇక్కడ అక్కడ తాకట్టు పెట్టి
ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద కూడా వెళ్తూ ఉన్నారు. వైసీపీ యువత అంతా కూడా జనసేన పార్టీ వైపు చూసి పశ్చిమ నియోజకవర్గంలో కూటమిని గెలిపించాలనో ఒక సంకల్పంతో సుజనా చౌదరి గారి ఆలోచన విధానం, ఆయన మాట ఇచ్చే విధానం చూసి జనసేన పార్టీ ద్వారా సుజనా చౌదరి గారిని గెలిపించాలని యువత పెద్ద ఎత్తున రవితేజ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా పెద్ద ఎత్తున 200 మంది పైచిలుకు యువత అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు కూటమిని చూసి వైసీపీ నాయకులకి చెమటలు పట్టినాయి. ఎక్కడా కూడా ప్రచారం లేదు, పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం లేదు. ఎందుకంటే క్యాండిడేట్ అంటున్నాడంట ప్రచారం డబ్బులన్నా మిగులుతాయి అనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఎప్పుడైతే సుజనా చౌదరి గారు ఇక్కడ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారో పార్టీ సింబల్తో పని లేకుండా అన్ని కులాలని అన్ని పార్టీలని కూడా కలుపుకుంటూ మరి అన్ని పార్టీల నుంచి కూడా వచ్చి బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ చేయడం జరిగింది. ఇది స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి సుజనా చౌదరి గారు రావటం పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యం అమ్మవారే పంపించారని చెప్పి అమ్మవారి పేరు తలుస్తున్నారు పశ్చిమ నియోజకవర్గంలో. విజయవాడ నగరం అభివృద్ధి చెంది ప్రజల సమస్యలకు పరిష్కారం లభించాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురావు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ డివిజన్ నందమూరి నగర్ సాయిబాబా గుడి వద్ద నుండి పర్యటించిన ఆయన మేనిఫెస్టోని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా టీడీపీ వైసీపీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజలు ఆలోచించి మార్పుకు నాంది పలకాలని, రాబోయే ఎన్నికల్లో సిపిఎంను గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనమందరూ మోడీ ఎప్పుడు దిగుతాడా అని చూస్తున్నారు. ఆంధ్రాకి అన్యాయం చేసి దేశాన్ని వంచిన బీజేపీ మోడీ దించాల్సిందేనని కోరుకుంటున్నారు. పక్కనున్న తెలంగాణలో బీజేపీ ఓడిపోతే, కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే, పంజాబ్లో బీజేపీ ఓడిపోతే, ఢిల్లీలో బీజేపీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం హర్షించారు. మరి ఆంధ్రాలోకి దించాలనుకుంటున్న బీజేపీని ఉంచాలని మోడీ గారు, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు. ఏంటి మతలబు? ప్రజలు ఎందుకు దించాలంటున్నారు, చంద్రబాబు గారు, జగన్ గారు ఎందుకు ఉంచాలంటున్నారు? అంటే వాళ్ళ స్వార్థమే తప్ప రాష్ట్రం గురించి వాళ్ళు ఆలోచించట్ల. అందుకే ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీకి కాళ్ళు తెస్తున్నారు. మోడీని గద్దె మీద కూర్చోబెట్టాలని వీళ్ళు ఊరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనం మాత్రం కోరుకోట్ల. అందుకే ఆలోచించండి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి ఇండియా కూటమి బలపరిచినటువంటి బాబురావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న ఒల్లూరు భార్గవ గారికి వీళ్ళ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగేటటువంటి ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పెద్దలు గురునాథం గారు, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. సిపిఎం నగర కార్యదర్శి గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ జరిగేటటువంటి ఎన్నికల సంగ్రామం ధనబలానికి, ప్రజాబలానికి, న్యాయానికి, అన్యాయానికి, సేవ చేయకుండా మాయమాటలు చెప్పేవాళ్ళు జరిగే మధ్యలో జరిగే యుద్ధం ఇది. ఈ యుద్ధంలో బాబురావు గారు నాకు తెలిసి దాదాపు 73 క్రిమినల్ కేసులు ఉన్నారు. ఆ కేసులు ఇవి కూడా బాబురావు గారు సొంతానికి కావు, ప్రజా ఉద్యమాల కోసం పెట్టినటువంటి కేసులే. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏ సమస్య ఉందన్నా కూడా నేనున్నాననేటువంటి భరోసా ఓటర్స్కి కలిగినటువంటి శక్తి, యుక్తి ఉన్నటువంటి వ్యక్తి బాబురావు గారు. ఈ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో ఇండియా కూటమి బలపరిచినటువంటి సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచినటువంటి ఈ యొక్క ఏరియాలో చిరకాలం నుంచి కూడా పరిచయమైన వ్యక్తి, నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలకే పోరాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కామ్రేడ్ సిహెచ్ బాబురావు అని అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరు అడిగిన ఈ ప్రాంతంలో
అలాగే ఈ శివాలయం ప్రాంతం కూడా మరి కమ్యూనిస్టులకి కంచుకోట, ముఖ్యంగా సిపిఎం కంచుకోట. ఎన్నో సమస్యలు ఇక్కడ బాబురావు పరిష్కరించారు. ఎన్నో డ్రైనేజీ సమస్యలు పొంగిపొరుతుంటే వెంటనే వాటిని అరికట్టారు. అలాగే మేము చెప్పేది ఏంటంటే వచ్చే ప్రభుత్వం కాసుకుని కూర్చుంది. ఏ ప్రభుత్వం అయినా సరే ధరలు పెంచడానికి, ఇంకా నీటి ఛార్జీలు, ఇంకా డ్రైనేజీ ఛార్జీలు, ఇంటి పన్ను, అలాగే గ్యాస్ రేట్లు అన్నీ కూడా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. నియోజక అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తామని, ప్రజలు అవకాశం ఇస్తే మరింత సేవ చేసుకుంటామని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కుమార్తె కేశినేని హైమా తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. విజయవాడ గాయత్రి నగర్ రాధామాధవ్ అపార్ట్మెంట్ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, కేశినేని హైమా పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు స్థానిక అపార్ట్మెంట్ వాసుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక అపార్ట్మెంట్ వాసులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటామని, దానిని పర్సనల్గా తీసుకుని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, ప్రజలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు సమకూర్చామని చెప్పారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు చుట్టూ ప్రక్కల అనేక రోడ్లు వేశామని, ఇక్కడ పార్కుని అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందించామని, ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే మీకు మరింత సేవ చేసుకుంటామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీకు అన్ని రకాలుగా సేవ చేసుకునే భాగ్యం కల్పించమని ఆకాంక్షించారు. విజయవాడలోని అతిపెద్ద అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో జీవి అపార్ట్మెంట్స్ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు కానివ్వండి, మిగిలిన సహచరులు, పెద్దలు, ఆత్మీయులు అందరూ ఒక సమక్షంలో ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో సోదరిమణి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేశినేని నాని గారు ఒక కుమార్తె హైమా గారు, అదేవిధంగా కేశినేని నాని గారు ఒక అల్లుడు గారు అయిన రఘు గారు, మిగిలిన పెద్దలందరూ గారు ఇచ్చేసి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని విజయవాడ నగరంలో పెద్దలు కేశినేని నాని గారు చేసిన అభివృద్ధి కానివ్వండి,
అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో పెనునేని పాలిటెక్నిక్ రోడ్ ఒక అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా లలిత జ్యువెలరీస్ అపార్ట్మెంట్స్ పక్కన రోడ్డు వేస్తాం కానివ్వండి, ఈ ప్రాంతంలో పార్క్ డెవలప్మెంట్, రోడ్స్ డెవలప్మెంట్ గురించి పెద్దలందరికీ గారు వివరించి పెద్దలందరూ ఒక ఆశీర్వాదం, పెద్దలందరూ ఒక మద్దతు తీసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. పెద్దలందరూ గారు, ఎందుకంటే చాలామంది పెద్దలు ఇక్కడ వ్యక్తిగతంగా అధ్యక్షులు గారు మా సార్ అవటం, అదేవిధంగా వ్యక్తిగతంగా చాలామంది పెద్దలు బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అదేవిధంగా నానిగారితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ గారు ఈరోజు రాజకీయాలకు అతీతంగా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాని గారికి అదేవిధంగా మాకు మద్దతు ఇస్తామని చెప్పడం చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే వాళ్ళు మమ్మల్ని దీవించి ఆస్వాదించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళకి అండగా ఉంటాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. ఇవాళ విజయవాడలో నీతికి అవినీతికి మధ్య పోరాటం జరగబోతుంది. గత 10 సంవత్సరాలుగా కేశినేని నాని గారు ఇక్కడ అవినీతి పరుల్ని ఎలా అయితే దూరాన్ని ఉంచడానికి కృషి చేశారో, ఎలా అయితే వాళ్ళని ప్రోత్సహించకుండా విజయవాడ క్లీన్గా ఉండాలి, విజయవాడ గ్రీన్గా ఉండాలి, విజయవాడ అంటే మనకొక ఇమోషన్, విజయవాడ అంటే మనకొక సెంటిమెంట్, విజయవాడ నా పుట్టినూరు, దాన్ని నేను ఎంతో గొప్ప స్థాయిలో చూడాలనుకుంటున్నానని చెప్పి 10 ఏళ్లుగా కృషి చేసి అవినీతి పరులని చాలా దూరంగా ఉంచారు. కాకపోతే ఇవాళ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయనకి అగేన్స్ట్ పోటీ చేస్తున్న వాళ్ళని అవినీతి పరులను తీసుకుని వచ్చి పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ నానిగారు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి రాజకీయాలు కాదు ఇంపార్టెంట్, మీరు పాలిటిక్స్లోకి వచ్చింది ప్రజాసేవ చేసుకోవడం కోసం, ప్రజాసేవ చేయండి కుదిరితే, అంతేగాని మీ సొంత బెనిఫిట్స్ కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్లు చేయడానికి లేకపోతే స్కాములు చేయడానికి రాజకీయాల్లోకి రావద్దు అని చెప్పి చాలా సిన్సియర్గా ఫైట్ చేస్తున్నారు. అదే ప్రక్రియలో ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఎలా అయితే డెవలప్మెంటు, సంక్షేమం మీద రెండింటి మీద నానిగారు ఫోకస్ చేసి 8,000 కోట్ల వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు, విజయవాడ సిటీని అభివృద్ధి చేయడం జరిగింది. అట్లానే టాటా ట్రస్ట్ ద్వారా 3,000 కోట్లతోటి సంక్షేమం కానీ విలేజ్ డెవలప్మెంట్ కానీ చేయడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో మరింత చేస్తారు. ఎందుకంటే ఇవాళ నాని గారితో పాటు కలిసింది అవినాష్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు, ముగ్గురు కలిస్తే విజయవాడకు కొండంత బలం. వీళ్ళు ముగ్గురు కలిసి విజయవాడకి ఒక నవనిర్మాణం చేయబోతున్నారు. తప్పకుండా మనకి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. ప్రజలందరూ కూడా దాన్ని చాలా వెల్కమ్, మాకు అందరూ చాలా ఘనస్వాగతం పలుకుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు తప్పకుండా ఓటేస్తామని చెప్పి మాకు నమ్మకం కలిగిస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా తప్పకుండా మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటాము. నాని గారు, అవినాష్ గారు మళ్ళీ చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ప్రజాసేవ చేయడం కోసం వచ్చాము, తప్పకుండా విజయవాడని తీర్చిదిద్దుతాము, రోల్ మోడల్ సిటీ లాగా చేస్తామని చెప్పి చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అండి, నా పేరు చంద్రశేఖర్, జీవి రాధామాధవ్ అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో వారిని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని వారి యొక్క డిస్క్రిప్షన్ ఉపయోగించి అందరూ ఓటు వేయటంలో పాల్గొనమని ప్రార్థిస్తున్నాను. భూ హక్కుల చట్టంలో ఎన్డీఏ, వైసీపీ 2 నేరస్తులేనని, చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ హుకుం జారీ చేస్తే వైసీపీ ఆగమేఘాల మీద ఆమోదించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. కేంద్రంలో చట్టం తీసుకొచ్చిన బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళుతున్న చంద్రబాబు దీన్ని ఎలా రద్దు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రంలో చట్టం తీసుకొచ్చిన బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళుతున్న చంద్రబాబు దీన్ని ఎలా రద్దు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసగించేందుకే ఇలా చెబుతున్నారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకు హుకుం జారీ చేసిందని తెలిపారు. కార్పొరేట్లకు సులభంగా భూములు బదలాయింపు కోసమే ఈ చట్టం తెస్తుందని నీతి ఆయోగ్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆమోదించిందని పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి యజమాని భూమి తనదే అని ప్రాథమిక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని, 2 ఏళ్ల తర్వాత శాశ్వత పట్టా ఇస్తారని పేర్కొన్నారు. దీనివల్ల రైతుల భూములకు భద్రత లేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. అదానీ, అంబానీ లాంటి వ్యక్తులకు వేల ఎకరాలు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన ఈ చట్టం అమలు చేస్తే రైతుల భూములన్నీ ఒకరిద్దరి చేతుల్లోకి వెళ్ళిపోతాయని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కు యాజమాన్య చట్టం 2023 మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఈ భూ యాజమాన్య హక్కుల చట్టం అనేది వాస్తవానికి కార్పొరేట్ కంపెనీల కోసం తీసుకొచ్చిన చట్టం. ఇది రైతుల కోసం కానీ రైతు హక్కుల్ని గుర్తించడానికి కానీ తెచ్చిన చట్టం కాదు.
నీతి ఆయోగ్, కేంద్రంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్, బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక నమూనా చట్టాన్ని తయారు చేసి అది అన్ని రాష్ట్రాలకు పంపించి దాన్ని ఆమోదించమని వాళ్ళు హుకుం జారీ చేశారు. దాని ప్రకారం ఎవరైనా సరే ఒక ల్యాండ్ ఓనరు ఇది నాదే ఈ భూమి అని రుజువు చేసుకోవటానికి అవసరమైన పత్రాలు, ఆధారాలు అన్నీ సంబంధిత కమిటీకి సబ్మిట్ చేస్తే ఆ కమిటీ దాని మీద ఏమైనా వివాదాలు ఉంటే తీసుకొని 2 సంవత్సరాల తర్వాత శాశ్వత హక్కు పట్టాన్ని జారీ చేస్తారట. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముందు వెనక చూడకుండా మోడీ నుంచి వచ్చిన ఆదేశం అనుకొని దాన్ని యథావిధిగా ఇక్కడ ఆమోదించింది. ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల భవిష్యత్తును దెబ్బ కొట్టడంలో బీజేపీ, వైసీపీ ఇద్దరూ తోడు దొంగలుగా వ్యవహరించి ఈరోజు రైతుల భూముల్ని ఆకాశంలో పెట్టి వాళ్ళ హక్కుల్ని ఎటువంటి భద్రత లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. దానికి బీజేపీ, వైసీపీ ఇద్దరు బాధ్యత వహించాలి. కేంద్రానికి ఈరోజు అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడిదారులు, అదానీ లాంటి వాళ్ళు 1000 ఎకరాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల పేరుతోటి సేకరించుకోవడానికి భూమిని ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ ఈజీ అయిపోవాలి. ఫోన్పేలో డబ్బులు పే చేయటం ఎంత ఈజీ అవుతుందో భూముల్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా అంత ఈజీ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ల్యాండ్ మార్కెట్ని క్రియేట్ చేసి రైతులు స్వచ్ఛందంగా వాళ్లే కార్పొరేట్ కంపెనీలకి తమ భూములను బదలాయించుకోవడానికి తెచ్చిన ఒక దుర్మార్గమైన చట్టం ఇది. రానున్న ఎన్నికలలో ప్రజలకు మంచి చేయగలిగిన నాయకులను ఎన్నుకోవాలని ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు ఆయన మైలవరం నియోజకవర్గంలోని జక్కంపూడిలో బొర్రా కిరణ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ముసుగులో పనిచేసిన వైసీపీకి, అలాగే బీజేపీతో జతకట్టిన కూటమికి రానున్న ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తులను గెలిపించాలని ఆయన కోరారు. నమస్కారం అండి. ఇవాళ మైలవరం నియోజకవర్గం బొర్రా కిరణ్ గారితో కలిసి పర్యటన కొనసాగిస్తున్నాము. రోడ్ షో జరుగుతుంది. ఇవాళ ప్రజలందరూ అనూహ్య స్పందన ఉంది. రాష్ట్ర హక్కులు, మర్యాద గురించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు, ప్రత్యేక హోదా మీద మేనిఫెస్టో, సంక్షేమ పథకాల మీద మేము రోడ్ షో కొనసాగిస్తున్నాము. ప్రజలను కలుసుకుంటున్నాము. త్వరలో మళ్ళీ మాట్లాడతామండి మీతో. రోడ్ షో స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇండియా కూటమి వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ వల్లూరు భార్గవ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ మైలవరం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు బొర్రా కిరణ్. మరి మేమిద్దరం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో చాలా మార్పు ఉంది. నరేంద్ర మోడీ పోవాలని, అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీకి ఓటేయొద్దని, ఇద్దరికి ఎవరికి ఓటేసినా కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే ప్రజలు తెలుసుకున్నారు. మాకు చాలా ప్రజాదరణ ఉంది. గ్యారంటీగా మేము ఈ ఫైట్లో గెలుస్తామని నమ్మకం ఉంది. ప్రజలందరూ మాకు వాళ్ళ ఆశీస్సులు ఇస్తున్నారు. మేము చేయబోయే కార్యక్రమాల్లో కూడా మేము ఏదైతే మా పార్టీ హామీలు ఇచ్చిందో 9 గ్యారెంటీలు కూడా చెప్తూ మేము ప్రతి ఇంటికి, ఇప్పుడు ఈరోజైతే రోడ్ షోస్ అవుతుంది, తర్వాత కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కలుస్తాము. ఈ 11వ తారీఖు లోపు ప్రతి ఇంటికి వెళ్ళి కలిసి మా హామీ పత్రం ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 5వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్తో కలిసి గడప గడపకి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ ఓట్లు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
5వ డివిజన్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమం క్రీస్రాజపురం కొండ ప్రాంతం నుంచి ప్రారంభించడం జరిగింది. ఆత్మీయులు పెద్దలు కలపల అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు, డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులు, డివిజన్లో ఉన్న మహిళా నాయకులు, యువ నాయకులు, అదేవిధంగా వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న పెద్దలు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరీ ముఖ్యంగా కొండ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, ఈరోజు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిజంగా కళ్ళు కనుక ఉంటే ఒక్కసారి కొండ ప్రాంతంలో తిరిగి చూడండి. ఈ 5 సంవత్సరాల్లో మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, మంచినీటి పైప్ లైన్ కానివ్వండి, ఆ సదుపాయాలు ఎలా కల్పించామో మీరు అందరి గారు ఒక్కసారి చూడండి. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కొండ ప్రాంతంలోకి వెళ్ళినా గత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో మెట్లు, రైలింగ్, డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ గారు బాగుంది. కొండ చివరి అంచు వరకు గారు మాకు మంచినీటి సదుపాయం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు అన్ని విధాలుగా సహకరించి, సచివాలయం వ్యవస్థ ద్వారా మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాకు నేరుగా పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాం జరుగుతుంది. ఈరోజు నిజంగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ కొండ ప్రాంత వాసుల్ని మోసం చేశారు. ఈరోజు 2వ డివిజన్ కానివ్వండి, 3వ డివిజన్లో కానివ్వండి, 5, 6, 7వ డివిజన్లో ఉన్న కొండ ప్రాంత వాసుల్ని మోసం చేశారు తెలుగుదేశం పార్టీ గద్దె రామ్మోహన్. ఈరోజు మళ్ళీ మీరు ఏ మొహం పట్టుకుని మీరు ఓట్లు అడుగుతారు. 2 సార్లు మీకు అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలు పక్కన పెట్టి మోసం చేసి, మాయ చేసి, ఈరోజు మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకుని మీరు ఓట్లు అడుగుతారు. ఈరోజు 5వ డివిజన్లో ప్రతి ఇంట్లో గారా మేము జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పుకుంటున్నారు. ఈరోజు ఒక అబద్ధపు ప్రచారం ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతుంది. పథకాల విషయంలో కానివ్వండి, మరీ ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈరోజు నిర్మోమాటంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను పేద ప్రజానికానికి స్థలాలు ఇచ్చేవాడిని కానీ స్థలాలు తీసుకునేవాడిని కాదు అని చెప్పాను. పూర్తి వ్యతిరేకం అని చెప్పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయినా ఎందుకు రోజు ఉదయం లేవగానే మీ మీడియాలో, మీ వార్తాపత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారానికే ఈరోజు ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి. ఈరోజు వాళ్ళు గమనించాల్సిన విషయం, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈరోజు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాలు ఉన్నారని చెప్పారు. 5వ డివిజన్లో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. మా వంటి అందరు గారు ఉందరంగా సుందరు చెప్తూ సెలవు తీసుకున్నారు. ఆభరణాల వ్యాపారంలో ప్రసిద్ధిగాంచిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పునరుద్ధరించిన నూతన షోరూంను డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి బెల్లం దుర్గా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూంలోని ఆభరణాలను తిలకించారు. షోరూం ప్రారంభం సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆభరణాలను అతిథులచే అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్లు మాట్లాడుతూ 2012లో స్థాపించబడిన మలబార్ షోరూంలో అదనంగా ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. మహిళలకు నగలంటే ఎంతో ప్రత్యేకమని ఈ షోరూంలో లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, ఆన్కట్ జ్యువెలరీ వంటి ఆభరణాలు ఇక్కడ లభిస్తున్నాయని అన్నారు. విజయవాడ ప్రజలు ఈ షోరూంను ఆదరించాలని కోరారు. అనంతరం మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ నూతన స్టోర్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈరోజు విజయవాడ నగరంలో గత 2012లో స్థాపించినటువంటి మలబార్ గోల్డ్ ఏదైతే డైమండ్స్ ఉందో మరి దానిలో ఇవాళ ఇంకొక ఫ్లోర్ అదనంగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ ఫ్లోర్లో చాలా చక్కటి లైట్ వెయిట్ జ్యువెలరీ అవ్వచ్చు, డైమండ్ జ్యువెలరీ అవ్వచ్చు, అలాగే అన్కట్ డైమండ్స్, అలాగే చాలా మోడల్స్ అనేటువంటిది మన విజయవాడ నగరంలో మరి ఈ స్టోర్లో లభ్యమవుతా ఉంది. మరి విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళలకి గోల్డ్ అంటే ఎంత ఇదో మనందరికీ తెలుసు. మరి దీనిలో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా చాలామంది పర్చేజ్ చేసి ఇవాళ అది తీసుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా బాగున్నాయండి నగలన్నీ కూడా. మీరందరూ కూడా ఈ స్టోర్ విజిట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా మీరందరూ కూడా చూడాలని కూడా అలాగే పర్చేజ్ చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ధీరజ్ గారు, నిఖిల్ గారు మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఎంత వేస్టేజ్ అనేటువంటిది కూడా చాలా చాలా తక్కువ పర్సెంటేజ్లో మేము ఇస్తామని అనేటువంటి కార్యక్రమాలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా మరి స్టోర్ని విచ్చేసి మీ అందరూ కూడా, ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి అక్షయ తృతీయ రాబోతోంది. మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవి అమ్మ మన ఇంట్లోనే వచ్చి కూర్చున్నటువంటి భావనతో మనందరం కూడా గోల్డ్ తీసుకుంటాం. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి స్టోర్కి ఇచ్చేసి చక్కగా మీకు కావాల్సినటువంటి నగలన్నీ కూడా పర్చేజ్ చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మన నగర డిప్యూటీ మేయర్ గారు బెల్లం దుర్గ గారు, అలాగే స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, అలాగే మీడియా మిత్రులు, అలాగే ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మలబార్ గోల్డ్ రెనోవేషన్ చేసి మళ్ళీ నూతనంగా ఈ స్టోర్ని అదనపు ఒక ఫ్లోర్తో ఈరోజు ఓపెన్ చేయడానికి మన డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, మరి ఎవరైతే సిరాజ్ గారు కానీ నిఖిల్ గారు కానీ స్టోర్లో ఉన్న మరి మేనేజర్స్ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఎంత బిజీ షెడ్యూల్లో అయినా మన మలబార్ గోల్డ్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ బేస్ మీద ఈరోజు మనందరం కూడా రావటం జరిగింది. మేము మహిళలం అయ్యి మరి ఈరోజు వీళ్ళు రిక్వెస్ట్ బేస్ మీద రావడం జరిగింది. రావటంలో స్టోర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కలెక్షన్ కూడా చాలా ఆధునికంగా లేటెస్ట్ కలెక్షన్స్తో ఈరోజు ప్రతిదీ లైట్ వెయిట్ కాడి నుంచి ప్రతిదీ కూడా మహిళలకి చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఉంది. మరి అందరికీ కూడా ఈరోజు ఒక వస్తువు కావాలని అంటే మనం కొంత అమౌంట్తో ఇక్కడికి వస్తాం. మరి దానిలో చూస్ చేసుకునే విధంగా ఈరోజు వీళ్ళ కస్టమర్లు కూడా బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా విజయవాడ నగర మహిళలు కానీ ప్రజానికం అందరికి కూడా చాలా రీజనబుల్గా వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఈరోజు కూడా రానున్న అక్షయ తృతీయ ద్వారా మరి మేకింగ్ ఛార్జెస్ కూడా కొంత తగ్గిస్తాం జరిగింది. తప్పకుండా విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ మలబార్ గోల్డ్ గత 12 ఏళ్ళ నుంచి ప్రజానీకం ఎంతో ఆదరిస్తూ ఈరోజు ఇంకో ఫ్లోర్ కూడా మరి ఆధునికంగా మరి అందరికీ అందుబాటులో విధంగా పెడతాం జరిగింది. ఇవన్నీ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా రానున్న పెళ్లి సీజన్, శ్రావణ మాసాన్ని అన్నీ కూడా వేసవకాలం కావడంతో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో విధంగా ఈరోజు ఈ నగలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మలబార్ గోల్డ్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి మళ్ళీ సిల్వర్ జూబ్లీ చేసుకునే విధంగా ఈ స్టోర్ని మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. గుడ్ మార్నింగ్ ఆల్. Today it is very happy that today we are relaunching our Vijayawada store with more spaces, more floors, with more designs and better ambience. So we have opened in 2012 this store and it was very nice response from the customers, and I would like to thank all the customers on this occasion. And we sell all the product with a hallmark and with all the 10 promises to the customers. And this is promises like transparency, complete details of product in the tag and the price, stone, net weight, gross weight, all the details, whatever the customer is required, that is available. And also we have a lifetime maintenance for the customer and insurance. And also we have all the diamonds we sells with the 28 quality check. And I would like one more thing here, that is all the jewelry customers are buying for the purpose of some prosperity, this auspicious things, and also in the sacred moments, their happiness to share. So only not the quality or only not the designs. See only not the purity. It is not the. It is important that this that sacred, the way it is comes to customer, from mind to customer, how it is coming, that is also important. So we have sourced all the product with ethical and social and responsible sources only. We don't do any product, we don't sell any product which is
this route any unethical way or something, and also will avoid in all our this process child labor or any other unethical practices. So, and also we are very strong on the environmental protecting activities also. So during from the mining to manufacture, we'll try to avoid all the such practices also. And one more thing I want to share, that is from our profit, whatever it is, we have very strong CSR activities. From our CSR activities, from profit, 5% we spend for the CSR activities. It includes Hunger Free World. We have a campaign with Hunger Free World. The Hunger Free World, we are distributing around 50,000 food kit to every day to the this needy people who deserve it. And also we have Grandma Home. Grandma Home is something where we take care of the old age women, and we have started recently in Hyderabad, Bangalore, and all. We are going to expand to other places also. And also one more CSR activities what we do is education scholarship to the girls. Every state, Andhra, we are doing around 5,000 students, 10,000 rupees scholarship in every year for education support, who is near only the girl students above plus one, who studies in the intermediate center. So we are a responsible brand. We do CSR activities and this all activities. Okay, thank you so much. ఒక పక్క జగనన్న నమ్ముకున్న వారిని అందలం ఎక్కిస్తుంటే మరో పక్క నమ్ముకున్న వారిని పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అమ్ముకుంటున్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. మాయ కూటమిలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజలందరూ ముక్త కంఠంతో సీఎం జగన్ గెలిపించుకుంటామని చెబుతున్నారని అన్నారు. ఆదివారం చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ మాట్లాడుతూ జగనన్న చెప్పిందే చేస్తారని, నమ్ముకున్న వారికి అన్యాయం చేయరని, కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ ప్యాకేజీల కోసం నమ్ముకున్న వారికి అన్యాయం చేశారని విమర్శించారు. విజయవాడలో జనసేన పార్టీని నిలబెట్టిన పోతిన మహేష్కు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ తీవ్ర నమ్మక ద్రోహం చేశారన్నారు. ద్రోహులందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారని, ఎన్ని కూటమిలు వచ్చినా జగనన్న ప్రభంజనాన్ని ఆపలేరని, ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా వైసీపీ పార్టీ పట్ల అభిమానంతో నగరాల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్యాకేజీల కోసం కొందరు నగరాలు బీజేపీలోకి వెళ్తున్నారని, కూటమి ప్యాకేజీలు ఆసిఫ్ విజయాన్ని అడ్డుకోలేవని తెలిపారు. ఈరోజు చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్లో ఈ యొక్క నగర కులస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు పిళ్ళ రవి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోతిన మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక నగర కులస్తుల నాయకులు, అలాగే మొత్తం అందరూ కలిసి మనం అందరం కలిసి జగనన్నకి తోడుగా ఉంటాం, అలాగే ఆసిఫ్ అన్నకి తోడుగా ఉంటాం అని చెప్పేసి నాకు వచ్చి నా మద్దతు పలకడం జరిగింది. మా పార్టీలోకి పోతిన మహేష్ గారు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు పోతిన మహేష్ గారు రాకతో మా పార్టీలో మంచి బలాన్ని మేము చేకూర్చుకున్నాం. అలాగే ఆయన కేడర్ మొత్తాన్ని కూడా ఈరోజు నాకు పరిచయం చేసే దిశగా ఆయన ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నమ్ముకున్న నాయకుడికి అందరం ఎక్కించాలని చెప్పేసి జగనన్న అయితే, నమ్ముకున్న నాయకుడు ఏదైతే ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ నాయకుడు మాకు మేలు చేస్తాడని చెప్పి నమ్మకంతో ఉంటే, మళ్ళీ పోతిన మహేష్ గారికి ఆయన నమ్మకాన్ని మమ్మి చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మంచి చేసిన వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వాలని, మోసం చేసినటువంటి కూటమి అభ్యర్థులకి ఈ రోజున బుద్ధి చెప్పాలని పిళ్ళ రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నగరాల యువజన ఆత్మీయ సమావేశంలో మరి షేక్ ఆసిఫ్ గారు ముఖ్య అతిథిగా మేము అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వారే. ఎవరు కూడా బిర్యానీ కోసం, 10,000 రూపాయల కోసం, 20,000 రూపాయల ప్యాకేజ్ కోసం వచ్చినటువంటి
నగరాల నాయకులు ఎవ్వరు కూడా లేరు. మీరు చూశారు, అందరూ కూడా మీరు చూశారు. అందరూ స్వచ్ఛందంగా 200 మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి మొదటే చెప్పారు పిళ్ళ రవి గారు, 200 మందికి పైగా మేమందరం వస్తాం, సంపూర్ణంగా వైసీపీకి మద్దతు ఇస్తాం. ఒక పక్కన ఆసిఫ్ గారికి, మరొక పక్కన కేశినేని నాని గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే మా నగరాల యోజన మొత్తం కూడా ఓటేసేలాగా ప్రభావితం చేస్తామని సమావేశం పెట్టారు. ఈ సమావేశానికి మీరు కూడా చూశారు. మరి పెద్ద ఎత్తున యువజనులు, మహిళలు, నగరాల సామాజిక వర్గ పెద్దలు హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. ఎవరు కూడా ప్రలోభాలకి లొంగొచ్చిన వాళ్ళు కాదే, ఎవరు బిర్యానీలకు వచ్చిన వాళ్ళు కాదే, ఎవరు 10,000 కోసం వచ్చిన వాళ్ళు కాదే, సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదే, స్వచ్ఛందంగా వచ్చారు. వైసీపీకి మద్దతు ఇవ్వడానికి వచ్చారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సతీమణి సుధీర 19వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. అమెరికన్ హాస్పిటల్ ప్రాంతంలో గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్న ఆమె ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. స్థానిక కార్పొరేటర్ రెహానాతో కలిసి వెళ్లిన ఆమె వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. ముస్లిం మైనార్టీల ద్రోహులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని ఎన్నికల సమయంలోనే వీరికి ముస్లింలపైన ప్రేమ పుట్టుకొస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని భరోసానిస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను పూర్తిగా వ్యతిరేకిస్తానని హామీ ఇవ్వడం పట్ల ముస్లింల పక్షపాతాన్ని నిరూపించుకున్నారని కొనియాడారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులోని మైనార్టీ సెల్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూరుద్దీన్ మాట్లాడుతూ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు బీజేపీని ఎదిరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని భరోసానిస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను పూర్తిగా వ్యతిరేకిస్తానని హామీ ఇవ్వడం పట్ల ముస్లింల పక్షపాతాన్ని నిరూపించుకున్నారన్నారు. ఇవేవి పట్టని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముస్లింలపై దొంగ ప్రేమ నటించడం ముస్లిం సోదరులందరికీ తెలుసన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఓట్ల ద్వారా తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీల పక్షపాతి. మైనార్టీలకు వ్యతిరేకంగా ఎటువంటి బిల్లులు తీసుకొచ్చినా లేదంటే ఎటువంటి వ్యతిరేక చర్యలకు పాల్పడినా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించే మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 60 లక్షల మంది ముస్లిం మైనార్టీలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. 4% రిజర్వేషన్ కానీ, సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని సహకరించాం, దానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల తరపున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా సయ్యద్ నూరుద్దీన్ అనే నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఇవాళ చూసుకుంటే మనం ఇదే ప్రతిపక్ష నేత
3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే రాజకీయ ఉద్దండు చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముస్లిం మైనార్టీలకి అండగా నేను ఉంటాను, బీజేపీనైనా ఎదురిస్తానని చెప్పి దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్లో దేవినేని క్రాంతి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవినేని అవినాష్ సోదరి క్రాంతి 21వ డివిజన్లో జరిగిన అభివృద్ధిని ఓటర్లకు వివరించారు. ఏ పదవి లేకపోయినా 674 కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పనులు పూర్తి చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో దేవినేనికి సాధ్యపడిందన్నారు. ఈ ఎన్నికల్లో అవినాష్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపండి, తూర్పు నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసి చూపిస్తారన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్కి తూర్పు నియోజకవర్గ ప్రజలు అఖండ విజయం చేకూర్చాలన్నారు. ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థి నాని, ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ ఇద్దరికీ కలిపి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయం చేకూర్చాలని ఆమె స్థానికులకు విజ్ఞప్తి చేశారు. చెల్లా కాలేజీ సమీపంలో ఉన్న సెయింట్ పాల్ చర్చిలో వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. ఫాదర్స్ పర్యవేక్షణలో అవినాష్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ దేవినేని అవినాష్కు దయగల యేసుక్రీస్తు అన్ని వేళలా అండగా ఉంటారని ప్రార్థనలు నిర్వహించి ప్రత్యేక ఆశీస్సులను అందించారు. ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చిన దైవజనులతో అవినాష్ కొద్దిసేపు ముచ్చటించారు. నరేంద్ర మోదీ దేశాన్ని కార్పొరేట్కు దారాదత్తం చేశారని, దేశంలో నరేంద్ర మోదీకి అంటకాగుతున్న ప్రాంతీయ పార్టీలను ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పనున్నారని హెచ్చరించారు. విజయవాడలో ఆదివారం ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశాన్ని కార్పొరేట్లకు దారాదత్తం చేశారని, దేశంలో నరేంద్ర మోడీ ఏపీలో జగన్మోహన్ రెడ్డిని, టీడీపీ కూటమిని ఓడించాలని కోరారు. ఏపీలో భూ హక్కు చట్టం రైతుల పాలిట యమపాశమని దుయ్యబట్టారు.
పేదల భూములు దోపిడీ అవుతున్నాయని తెలిపారు. మద్యపానం నిషేధించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటని విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనంతా అరాచకమేనని వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జనం ఇంటికి పంపడం ఖాయమని అన్నారు. మాయ మేనిఫెస్టోతో ఉమ్మడి కూటమి ప్రజల ముందుకు వస్తుందని, దానిని తిరస్కరించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలను తీర్చగలిగే ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. దాదాపు 143 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇక్కడ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల పట్ల కూడా వివిధ దేశాల్లో ఉన్న పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. మరి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ భారతదేశ పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలు ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు ఇండియా కూటమి. ఈ రెండు కూటముల మధ్య ఎవరు అధికారంలోకి రావాలి అనే దానిపైన ఈ ఎలక్షన్ జరుగుతాం. ఖచ్చితంగా ఈ రెండు కూటములే. మిగతా పార్టీలు ఉండొచ్చు, కానీ మిగతా పార్టీలు ఉన్నప్పటికీ ప్రధానంగా దాదాపు 28 రాజకీయ పార్టీలతో కూడిన ఇండియా కూటమికి అంతే స్థాయిలో చిన్న పార్టీలు కూడా కలుపుకొని ఇవాళ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉన్నారు. వారికి ఇద్దరికి ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా మేము ఓటర్లను కోరేదేమంటే, ఇవాళ ఆల్రెడీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో వారికి అధికారం ఇచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఈ 10 ఏళ్ల కాలంలో వారు చేసిందేంటి, వారు చెప్పిందేమిటి, దానిపైన ఓటర్లందరూ కూడా లోతుగా ఆలోచించాలని కోరుతాం. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ శనివారం సాయంత్రం 49వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నేతలతో కలిసి గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎం జగన్ని అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అభివృద్ధి, సంక్షేమం వైసీపీ పాలనలో మాత్రమే జరిగాయని గుర్తు చేశారు. టీడీపీ చేసే అబద్ధపు మేనిఫెస్టో ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఈరోజు 49వ డివిజన్ టైనర్పేట గడప గడప కార్యక్రమం స్థానిక నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అలాగే చైర్మన్లు, డైరెక్టర్లు అందరూ కలిసి ఈ యొక్క గడప గడప కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నా అడుగులు అడుగు వేసి నా విజయం కోసం, ప్రతి అడుగు నా విజయం కోసం ముందు నడుస్తున్న నా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క డివిజన్లో ప్రతి గడపకి వెళితే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళే మేము జగనన్నని గెలిపించుకుంటామయ్యా, మేము ఆయన ద్వారా ఎంతో లబ్ధి పొందాం, మేము జగనన్నని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు ఎక్కడి నుంచో రెడీమేడ్ నాయకులు వచ్చేసి కావాలని చెప్పేసి ఇక్కడ అలజడులు సృష్టించే విధంగా, అలాగే డబ్బుతో ఏదైనా చేసేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ప్రజలకి మబ్బు పెట్టే విధంగా ముందుకెళ్తున్నారు. అతను అంటాడు మా నాన్నగారు ప్రకాశం బ్యారేజ్ కట్టారని చెప్పి, చంద్రబాబు నాయుడు అంటాడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు. అలాగే ఆయన దగ్గర ఫోటోస్టాట్ తీసుకుని సుజనా చౌదరి మాట్లాడుతున్నాడు. ఆయన
ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. కొంతమంది ఎక్కడి నుంచో తీసుకొచ్చి కార్యకర్తల్ని కండువాలు వేసేసి, అది కూడా బీజేపీ కండువా. తెలుగుదేశం పార్టీ ఇక్కడ కనుమరుగైపోయింది. బీజేపీ కండువా వేసి వైఎస్ఆర్సీపీ ఖాళీ చేసేస్తున్నాం, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చేస్తున్నారు అంటున్నారు. ఒక్కసారి కెమెరా అటు తిప్పి చూడండి, ఇటు కానీ అటు కానీ వైసీపీ క్యాడర్ వైసీపీలోనే ఉంది. మా వెంటే నడుస్తున్నారు. ఎవ్వరు ఎటువైపు వెళ్ళే ప్రసక్తే లేదు, వెళ్ళాలనే ఆలోచన కూడా ఉండదు మా క్యాడర్కి, మా పార్టీ శ్రేణులకి. కాపులు మోసం చేసిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బోండా ఉమామహేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో ఓడించాలని కాపు సంక్షేమ సంఘం నేత సుంకర శ్రీనివాసరావు, కబడ్డీ శ్రీను పిలుపునిచ్చారు. గాంధీనగర్ ఓ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కాపు నేత కబడ్డీ శ్రీను, కొండపల్లి బుజ్జి, పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. కాపు జాతిని మోసం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీలో చేరినట్లు తెలిపారు. ఇప్పటికే ఆ ఇద్దరు నిజస్వరూపం తెలిసి కాపులంతా వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం కొండపల్లి బుజ్జి మాట్లాడుతూ ఎటువంటి భూదందాలు, కబ్జాలు చేయకుండా ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావుని 30,000 మెజారిటీతో గెలిపించాలని కోరారు. అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా హనుమాన్పేటలో మారుతి ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నా ఫ్యామిలీ ఫ్రెండు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలిపించాలి, ఆయన గెలిచి తీరాలి, ఆయన గెలుపుని ఎవరూ ఆపలేరని, ఈ నియోజకవర్గంలో కాపులు ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి రంగాగారి దగ్గర నుంచి నన్ను అభిమానిస్తూ ఆదరిస్తున్నటువంటి నా కార్యకర్తలందరూ ఒకటే మాట చెబుతున్నారు, శ్రీని గారు మీరు అందరి దగ్గర రండి, తప్పనిసరి. పోయినసారి మీరు ఎవరికి ఏమంటేనే మేము అలాగేసాం, ఈసారి కూడా అంటే వెల్లంపల్లి గారు మీరు తిరుగుతున్నారంటే ఇంకా ఆయన గెలిచినట్టే అని చెప్పి అన్నారు. కనుక కాపు కమ్యూనిటీ ఓట్లు మాత్రం చీలనుకోకుండా 25,000 ఓట్ల మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాసరావు అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా, మరియు నా కమిటీ సభ్యులు అందరం కూడా గత 15 రోజుల నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ అందరికీ కలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించాలని చెప్పని, అఖండ విజయంతో గెలిపించాలని మరీ చెప్పడం జరిగింది. ఈరోజు విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి గెలుపు కోసం అమరావతి రాష్ట్ర కాపు నాయుడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు, కబడ్డీ శ్రీనివాసరావు గారు ప్లస్ వాళ్ళ టీం అంతా కలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు కేసీఆర్ నాని గారు గెలుపు కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఎంతోమంది కాపులు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలిజ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన గెలుపు కోసం పోరాటం, ఆయన కోసం ఓట్లు అర్థించడం, గత 10 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లో కబడ్డీ శ్రీనివాసరావు తిరిగి క్యాంపెయినింగ్ చేయడం, ఈరోజు వాళ్ళ గెలుపు కోసం సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. ఏపీలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ముంగిట ఏకంగా డీజీపీపై బదిలీ వేటు పడింది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటల్లోపు 3 డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఈసీ కోరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నారని ఆగ్రహం. సీఎం జగన్పై చిల్లర వార్తలు రాయడానికి ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇస్తుందని మండిపడ్డ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. ప్రజలందరూ చంద్రబాబు కుట్రని నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన కేశినేని శ్వేత. కోవిడ్ కష్టకాలంలో కూడా నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకు అండగా నిలబడ్డారని వెల్లడి. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.